రెవెన్యూ మంత్రి గారు ఇవ్వాలని మా కోరిక, ఇవ్వాలని మా డిమాండ్. దానికి ఏదైతే గ్యాప్ ఫండ్ ఇంకా గ్యాప్ ఉందో బడ్జెట్ లో ఆ 4,000 కోట్లు కలిపి ఇవ్వమనే కోరుతున్నాం. ఉంది దాని లోటు బడ్జెట్ అలా ఎక్కడి నుంచి సేకరిస్తారో ఆలోచించేమని అడుగుతున్నాం. మేము అడిగింది అదే, అంతకంటే ఏం అడగలేదే. మేము ఇవ్వాలనే కోరుతున్నాం, ఇవ్వనే డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి ప్రజలు వచ్చి వాళ్ళు కాసు కూర్చున్నారు, ఇది చెయ్యనే కోరుతున్నాం. మేము తప్పు చెప్పలేదే మీకు. ఈ పవర్ సెక్టర్ వచ్చి విధ్వంసం చేస్తారన్నారు అధ్యక్ష. పవర్ సెక్టర్ 2014-19లో అధ్యక్ష ఈ పవర్ సెక్టర్ కి 56,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. 56,000 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అదే అధ్యక్ష పేశారు. మరి 19-24లో మేమంతా పవర్ సెక్టర్ అప్పు ఇచ్చాం అధ్యక్ష. చూడమా అంకెల్లో చూడమని అధ్యక్ష, 36,000 కోట్లు మాత్రమే. 36,000 కోట్లు మాత్రమే. ఏదైతే ఇప్పుడున్న 1,22,000 కోట్లు ఉందో అది పాతది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో 1914లో ఇంకో 50,000 కోట్లు. దాని తర్వాత మేము చేసిన అప్పు తెచ్చి 36,000 కోట్లు కలిపితే 1,20,000. ఆ 1,20,000 మేము పెట్టింది కాదే, కాగితాలు ఉన్నాయి, ఇవో వాస్తవాలు ఇంకోటి చూడండి అధ్యక్ష. చూడండి, మీ దగ్గర పంపిస్తాను చూడమని అధ్యక్ష. నమ్మకం చెప్పాము. అంతేకాదు నిన్న కూడా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఏది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గింది సంగతి దేవుడు. అదే చెప్తాను ప్లీజ్. అధ్యక్ష 1 minute అధ్యక్ష. 1 minute అధ్యక్ష. 1 minute. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. 1 minute అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే. అది మీరే కూర్చోండి. ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు. కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష మేము కంటిన్యూ చేయండి. కూర్చోండి సార్. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. 10 minutes లో క్లోజ్ చేయండి. ఎందుకంటే 10 minutes కాదు, 1 నిమిషాలు కొంచెం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. ఎందుకంటే ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ విధానాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వంతో ఇచ్చిన బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు. మంత్రి గారు చెప్పనండి, ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన ఆయన చెప్పారు కదా అధ్యక్ష. ట్రోప్ ఛార్జీ గురించి, ట్రోప్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ ఉన్న బడ్డీల వల్ల, డిస్కౌంట్స్ ఓవర్ పర్చేసింగ్ వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల, దీనివల్ల ట్రోప్ ఛార్జ్ 15,000 కోట్లని సెక్రటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు వచ్చినప్పుడు మీరు పెన్షన్ వాళ్ళు ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వండి. ప్రజల మీదకి భారం అయ్యాలా? అంతకుముందు ప్రభుత్వంలో మేము 48,000 కోట్లు ఈ డిస్కమ్లకి ఇలాంటి సబ్సిడీలు ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు మీకే చెప్తాను అధ్యక్ష. గత 48,000 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. 48,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజల మీదకి భారం అయ్యాలా? ఎందుకు చేయాలా? చెప్పింది అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి? పని చేయాలి కదా. అది చేయకపోతే ఎలాగా? 10 minutes అని చెప్పాను కదా. 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. మీరు మాట్లాడకండి. మీరు ఇలా ఇంటరప్షన్ అయితే ఎక్కడ? మీరే కూర్చోండి. కూర్చోండి. నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష
అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్యం అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఏ ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన సత్యదూరమైన మాట ఇది ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష ఇది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన నిలిచి ఒప్పుకోను, తీసి ఒప్పుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 మినిట్. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద వీళ్ళు ఇచ్చిన చెప్పింది ఏం మాట్లాడతాం. ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మేము వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి. ఇంకా కరెంట్ మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది. సార్ కూర్చోండి. రిప్లై బై శ్రీ పయ్యావుల కేశవ్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, టు ద జనరల్ డిస్కషన్ ఆన్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025-2026. అధ్యక్ష,
వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్నాం, మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. వెరీ అన్ఫార్చునేట్. చాలా ఓపికగా కూర్చున్నాం. ఎందుకు అనంటే సభ్యులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపించారు ఇక్కడ నుంచి, వాటిని సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అధ్యక్ష.